జరిగిన సిట్టు విచారణలో మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా సిట్టు విచారణ సరిగా లేకపోయినా కూడా నాకు చట్టం మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, నేను హాజరవుతానని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా 5,000 కార్లతో ఉదార్కం చేసినట్టు రావడం అనేది మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, మాజీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక రకంగా ఉంటే చేయండి. గెలిచిన సర్పంచులు అట్ ద సేమ్ టైం ఆ సర్పంచులను గెలిపడానికి కష్టపడ్డ నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నాకు ఓటు వేయాలన్న కార్యకర్తనే, ఈరోజు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లా సర్పంచ్ గెలవాలన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, ఈరోజు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లు గెలవాలన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. కాబట్టి నేను వేదికకి నమస్కారం తెలియజేస్తూ ఓన్లీ పార్టీ గెలిపే ధ్యేయంగా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మాత్రం ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆశావాహులు ఉన్నారు, దాదాపు ఊహించని విధంగా అందరూ పేరు రాయించారు. అధికారంలో ఉన్నాం, మీ అందరి శ్రమ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచినాం, భగవంతుని ఆశీర్వాదం వల్ల మంత్రి అయినాం. ఆత్మకూరులో కొంత పార్టీ తెలివిగా మసులుకునే పిల్లవాడి కాడ నుంచి కాటికి కాలి జాపిన ముసలిని వరకు ఆత్మకూరు అంటే ఈ విధంగా, డెవలప్మెంట్ అంటే ఇదా, అభివృద్ధి అంటే ఇదా, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగే స్కోప్ ఉంది ఆత్మకూరుకి. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు గతంలో ఉన్న వాళ్ళు? ఈ రోజు ఆత్మకూరుకి బలం వచ్చింది, మా ఆత్మకూరు మారుతుంది అనేటువంటి ఆలోచనతో పోవాలి. ఈ తరుణంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, దాదాపు ఎంతమంది అప్లై చేసుకున్నారు? మొత్తం అందరు కలిపి, అన్ని వార్డు కలిపి మన పార్టీ. ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా దాదాపు 12,000 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చిన లెక్క ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు. ఆ లెక్కలో భాగంగా సరే మక్తల అమర్చింత పక్కకు పెట్టిన ఆత్మకూరులో నాకు తెలిసినంత వరకు ఒక 380 కోట్ల రూపాయలు ఆత్మకూరుకు వచ్చినాయి. ఇది అందరికీ తెలుసు అన్నమాట, మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అది మన బ్రిడ్జ్ రూపంలో కావచ్చు, హాస్పిటల్ రూపంలో కావచ్చు, డయాలిసిస్ సెంటర్ రూపంలో కావచ్చు, పరమేశ్వర చెరువు రూపంలో కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ రూపంలో కావచ్చు, లోకల్ సీసీల రూపంలో కావచ్చు, బస్ స్టాండ్ రూపంలో కావచ్చు, స్టేడియం రూపంలో కావచ్చు, డిగ్రీ కాలేజ్ రూపంలో కావచ్చు, పీజీ కాలేజ్ రూపంలో కావచ్చు, ఆత్మకూరు అమర్చింతల మధ్యలో కడుతున్నటువంటి మినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూపంలో కావచ్చు, ఇంకా రకరకాలు ఎవరు ఊహించండి. నేను ఇవన్నీ చెప్తున్నవి ఫండ్ వచ్చి ఆగినాయి. నేను దీన్ని మర్చిపోయినా, నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు హాస్పిటల్స్ ఇస్తేనే లేవు అంటే ఇదొక్కటి నీ ఆన్సర్, నాకు మాట పోతుందని. ప్లేస్ లేకుంటే దాన్ని ఏమంటారు, ప్లేస్ 1/2 చేసి సగం మటన్ మార్కెట్ సగం కూరగాయల మార్కెట్ కి ప్రపోజల్స్ పంపించినాం. మనకి ఇండోర్ స్టేడియం ఒకటి శాంక్షన్ అయింది, అవుట్డోర్ స్టేడియం 400 కోట్లు శాంక్షన్ అయింది, సీసీ రోడ్లు ఎక్కడ మిగిలిన శాంక్షన్ అయింది, అండర్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది, కొత్త బస్ స్టాండ్కి 4,18,00,000 రూపాయలు మన పొన్నం ప్రభాకర్ గారు శాంక్షన్ చేశారు. ఇదొక్కటే కాకుండా ఆత్మకూరు నిలమని చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి గోశాల కూడా ఈడ పెట్రోల్ బంక్ దాటినాక దేవాదాయ భూములు ఉన్నాయి, మరి దానికి కూడా నేనే మంత్రి కాబట్టి ఆత్మకూరుకు ఒక గోశాల కూడా శాంక్షన్ ఇచ్చినాం. టెండర్ అయింది, వర్క్లు అయితే ఉన్నాయి. మీరు కావాలిస్తే పక్కనే జిఎంఆర్ కాన్స్టిట్యూన్సీ ఉంది, పక్కనే వనపర్తి కాన్స్టిట్యూన్సీ, ఇంకా కాన్స్టిట్యూన్సీ చూసుకోండి. ప్రతి వర్క్ కూడా ఫిజికల్ గా కాంట్రాక్టర్లు టెండర్లు పాడుకొని వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, పేపర్లో వర్కులు కాదు ఇవి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, టికెట్ రాని వాళ్ళకు ఇంకా వేరే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వినబిలిటీ ఇక్కడ ప్రాముఖ్యం.
ఒకటే ఒక మాట ఖండితంగా చెప్తా ఉన్నా, మనం ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి, మనం ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి అభివృద్ధి కార్యక్రమాల్ని ఆటంకం కలగకుండా చేసుకుందామా, లేకుంటే ఆశామాషిగా చిన్న చిన్న తగులల్లో నాకు రాలేదు, నీకు రాలేదు, నాకు ఇయ్యలేదు, నన్ను మాట్లాడలేదని గొడవపడి పోగొట్టుకొని వర్కులు బంద్ చేసుకుందామా? ఇంకా ఆత్మకూరుకి ఇంకా ఒక కొత్త మాట చెప్పాల. ఆత్మకూరు టేలెంట్ కాన్స్టిట్యూన్సీ, టేలెంట్ మున్సిపాలిటీ అంటే టేలెంట్ అందరికి అర్థమైంది అనుకుంటా, అంటే డెడ్ ఎండ్ మున్సిపాలిటీ కనెక్టివిటీ లేదు అన్నందుకే బ్రిడ్జిని త్వరితగతిగా టెండర్ వేయించి కనెక్టివిటీ ఇప్పించి వనపర్తికెంచి కొత్తకోట, కొత్తకోటకెంచి మదనపురం, మదనపురంకెంచి ఆత్మకూరు, ఆత్మకూరుకెంచి గద్వాల, గద్వాలకెంచి మంత్రాలయం, ఎమ్మిగనూరుకి 4 లైన్ రోడ్డు 210 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆత్మకూరు ఎక్కడ కూడా రాసినప్పుడు ఇది మీ టేల్ ఎండ్ మున్సిపాలిటీ కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఇవ్వము అని ఏదైనా రేపు పొద్దుగాల బైఫర్కేషన్ అయితే హెడ్ క్వార్టర్ విషయం వచ్చినా, బైఫర్కేషన్ అయితే రెవెన్యూ డివిజన్ విషయం వచ్చినా ఇప్పుడు ఆత్మకూరుని ఎవరు తీనికే లేదు. నేను చెప్తున్నది రాజకీయం మాత్రం కాదు, బాగా కావాల్సిన బాండ్ కాగితం మీద నా ఫోన్ రికార్డ్ చేసుకోండి, నేను మా స్పీచ్ రికార్డ్ చేసుకోండి. చాలా మంది నేను గతంలో ఎక్కరిచ్చిండ్రు, నేను ఇట పోగానే ప్రెస్ మీట్ పెట్టి అవతల పార్టీలు నవ్వు మాట చేసిండ్రు, అందరికి కూడా గుండెల నీళ్లు పడ్డాయి. నేను బ్రిడ్జ్ విషయం మాట్లాడితే నవ్వుబాటు వ్యాపారం అన్నారు, ఉత్తుతి మాటలే అన్నారు. ఎప్పుడైతే బ్రిడ్జ్ టెండర్కి వచ్చి వర్కులు చాలా అవుతుంటే మాటలు బంద్ అయినాయి. దవాఖాన ఉత్తుతి మాట్లాడినారు, దవాఖాన టెండర్ వచ్చి కాంట్రాక్టర్ వచ్చి భూమి పూజ చేసినాక దానికి కూడా అందరూ నోట్ల నీళ్లు పడ్డాయి. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు 380 కోట్ల రూపాయలు ఆత్మకూరుకు ఏనాడు రాని ముఖ్యమంత్రి, మీరంతా కలిసి ముఖ్యమంత్రి మా ఆ గ్రౌండ్ ఏం కూడా ఉన్నది అనుకుంటారా, వాడుకోరా, మీరు విఘ్నంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎంతవరకున్నా నీళ్లు దూపకొన్న గుర్రాన్ని నేను ఈ చెరువు వరకు తీసుకుపోయినా, చెరువు చూపెట్టినా, నీళ్లు చూపించిన గుర్రం నీళ్ళు దాకా తన్నుకుంటుంది అనేది గుర్రం మీద ఆధారపడుతుంది. ఆత్మకూరు బాగా చేసుకుంటారా, బాగా చేసుకోరా అనేటువంటి ఇప్పుడున్న పరిస్థితి మీ మీద ఆధారపడి ఉంది. ఆత్మకూరు బాగా చేసుకోవాలంటే మున్సిపాల్లో ఖచ్చితంగా ఆత్మకూరు జెండా ఎగిరియాలి. ఆనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీలో కాలు పెట్టినప్పుడు అవమానమై బయటకు వచ్చిన ఆ రోజు ఏం చెప్పినా, ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరితేనే మున్సిపాలిటీలో కాలు పెడతా అని చెప్పిన. కొంతమంది దాన్ని కూడా నవ్వుబాటు వ్యాపారం తీసుకున్నారు. ఏమని మున్సిపాలిటీలో నన్ను కాలు పెట్టనీయకుండా ఆత్మకూరి కైవసం చేసుకుంటారంట. నేను అడుగుతా ఉన్నా, ఏ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆత్మకూరికి బాగవుతుందో, ఏ బ్రిడ్జ్ 4 లైన్ రోడ్ అయిన తర్వాత ఆత్మకూరు రాత్రి మొగలు బండి తిరుగుతాయో ఆ బ్రిడ్జ్ ను ఆపాలనుకునే గతంలో పరిపాలించిన ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులు ఆపుతుంటే కూడా నా ఎదబూరించి నువ్వు ఆపుతా, నేను కడతా అన్నా కదా, మరి ఈ కడతాన్నా రాని కదా, బ్రిడ్జ్ కడుతున్నందుకు మీరు రానియటం లేదా నన్ను? ఆత్మకూరు 400 కోట్లు తీసుకొచ్చినందుకు నన్ను మున్సిపాలిటీ కాలు పెట్టనీయరా? మరి మీరే ఆలోచన చేయాలి. మీ చిన్న చిన్న తగువులు, చిన్న చిన్న కొట్లాటల వల్ల ఇప్పుడు ఆత్మకూరు నాశనం కావాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు నాశనం కావాలన్నా, ఆత్మకూరు డెవలప్మెంట్ వద్దా, ఇట్లా ఈ బురదల్నే ఈ మట్టల్నే ఉందామా అనేది తీర్మానం ఈరోజు మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. నేను రావద్దు అనుకున్న ఆత్మకూరుకి, నాకు ఎందుకంటే కొంతమంది టికెట్ డిసిషన్ లో కూడా గెలిపే ముఖ్యమని చెప్తా ఉన్నా. గెలవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మకూరుకి నేను ఇంకా 200-300 కోట్లు తేపాలి. ఆత్మకూరుకి ఇంకా పీజీ కాలేజ్ కావాలి. ఆత్మకూరు టేలెంట్ కావద్దు, ఆత్మకూరు ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఆత్మకూరు కావాలనే తపన తాపత్రయం. అరే నాకు మీరు ఒక్క పూట ఓటేసారు, మీరు నిజంగా మీ ఎదురుమే చేసుకొని నాకు వేసింది మీరు అంతా కలిసి ఒక్కొక్క ఓటేనా? ఒక్క ఓటే కదా మీరు అంతా చేసింది? ఏం రేపటి ఒకటే ఓటేసినావు కదా, ఏమైనా ఒకటే ఓటేసినావు కదా. నీ ఒక్క ఓటు 400 కోట్లు తీసుకొచ్చిన ధర్మంగా నీ ఒక్క ఓటు ఇన్ని ఏళ్ళు ఎంతో మందికి ఓట్లేసారు మీరు. ఇన్ని రోజులు ఎంతో మందికి ఓట్లేసారు. ఒక్కసారి నా కోసం ఓటేసినందుకు మీకు 400 కోట్లు ఇచ్చిన. ఇప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 10 రోజులు ఈ తగువులు కొట్టాడో నాకు లేకపోతే ఇంటర్వ్యూ చేస్తానని కాకుండా
నేను ఆత్మకూరు మీద పూర్తిగా అంటే వాడవాడ ఇల్లు ఏ విధంగా అయితే మక్తల మీద అవగాహన ఉందో అంత లోతైన అవగాహన లేకనే ఇక్కడ పెద్ద అందరూ కలిపి ఒక అవకాశం ఇచ్చి దీన్ని సర్చ్ చేసుకోని చెప్పిన కానీ నేను ఎక్కడ కూడా టికెట్లు అమ్ముకోలే. నేను ఎక్కడ కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నాకంత దయనీయ స్థితి పట్టలే. టికెట్లు అమ్ముకొని ఎంపీని నదుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్ముకొని చేసే దుస్థితి కంటే కృష్ణానది దుంకి సావడం బెటర్. ఆ దుస్థితి నాకు లేదు, ఆ దుస్థితి నాకు రాదు, నా రక్తంలో కూడా లేదు. కాబట్టి తప్పుడు ప్రచారాలకు లేకుంటే తప్పుడు విధానాలకు లేకుంటే తప్పుడు మాటలకు ఆత్మకూరు భవిష్యత్తుని నాశనం చేయొద్దని మీ అందరికి చేతులు జోడించి నమస్కారం చేసి మొక్కుతా ఉన్నా. మీకు ఏం అధికారం లేదు మీ పిల్లల జీవితంతో ఆడుకునికి, మీకు ఏం అధికారం లేదు. ఆత్మకూరు సత్యదీడైతే ఆత్మకూరు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయండి. ఆత్మకూరు డెవలప్ లేకుండా మస్తు మంది తిరగండ్రు, మస్తు మంది నాయకులు తెల్లబడి వేసుకొని తిరగండ్రు. ఎవరు కూడా ఆత్మకూరు గురించి ఆలోచన చేయలేదు. ఈ రోజు ఆత్మకూరు నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఎవరికి చిన్న హాని చేసిందా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేపిస్తే అందరికంటే ఎక్కువ పబ్లిక్ లో ఉండే మంత్రి, అందరికంటే ఎక్కువ తిరిగే మంత్రి అంటే ఫస్ట్ ప్లేస్ లో గవర్నమెంట్ సర్వే చేపిస్తే మీ మంత్రి పేరు వచ్చిందన్న. ఇంతకంటే నేను ఒక్కడే చెప్తా ఉన్నా, దయచేసి నిజంగా కూడా ఎవరైనా కలగాని ఉంటే నన్ను ఆత్మకూరులో కాలు పెట్టనియొద్దు, మున్సిపాలిటీలో కాలు పెట్టనిస్తలే, మేమేం పంచుకుంటాం అని ఏవైతే ఇతర పార్టీ వాళ్ళు అనుకుంటున్నారో నేను ఆ పార్టీ వాళ్ళకి కొంచెం ఒక సవాల్ తీసుకున్నా. నిజంగా మీ ఎదురు చేసుకోండి. గతంలో ఉన్నది మీరే కదా, మరి ఎందుకు ఆత్మకూరు గురించి ఆలోచన చేయలే? ఎందుకు పరమేశ్వర చెరువు బాగా చేయలే? ఎందుకు దవాఖానా చేయలే? ఎందుకు ఆత్మకూరు వాటర్ ట్యాంకులు కట్టలే? ఎందుకు బ్రిడ్జ్ తెచ్చుకోలే? ఎందుకు డయాలసిస్ సెంటర్ తెచ్చుకోలే? ఎందుకు సీసీ రోడ్లు లేదే? ఎందుకు గ్రౌండ్ డెవలప్మెంట్ చేసుకోలే? ఎందుకు పిజికల్ తెచ్చలే? ఎందుకు నువ్వు గతంలో తెచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా రెవెన్యూ డివిజన్ కాలని అసెంబ్లీలో మాట్లాడలే? ఏదన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత నిస్వార్థంగా మీరు ఆలోచన చేయకపోతే ఆత్మకూరు ఇంకెవరు బాగా చేయాలన్నా? ఇంకా ఆత్మకూరుకి ఇది కావాలని మీరు నాతో ధర్నా చేయాలి, కొట్లాడాలి, ఇంతమంది వచ్చి కూర్చోవాలి. ఆత్మకూరుకి మాకు ఇంకా కొత్త పని చేయమని చెప్పాలి. కొత్త గోడౌన్లు కట్టిస్తున్నాం, మరి రోడ్ వేస్తున్నాం. ఆత్మకూరు నుంచి రేచింతలా ఆ నుంచి అవతల ఇరాపురం నుంచి హైవే కనెక్ట్ చేస్తున్నాం. అన్నా ఒక్కసారి ఆత్మకూరు గురించి ఆలోచన చేయండి. నా కోసం వద్దనా, నాకు ఓటేసిందన్నా నేను మీకు చేయాలి పని, అది నా ధర్మం. ఇప్పుడే ఆత్మకూరుకి 5.5 కోట్ల రూపాయల మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా శాంక్షన్ వచ్చింది. కొత్త చైర్మన్ కూర్చోబెట్టి నేను స్వార్థంగా లేనన్నా. నిజంగా నేను ఎప్పుడు కూడా ఎవరి తరవంచలేదన్నా. నేను బాధపడేది ఎక్కడంటే ఇంత చేస్తుండగా కూడా నా పనితనం చూస్తలేరు, నా పనితనం చూసి ఎందుకు అందరు కలుపుకోలుగా పోతలేరని బాధ.